విజయనగర మహారాజు శ్రీకృష్ణదేవరాయల కోర్టులో సభికులు రాజు యొక్క గొప్పతనాన్ని చూసి విస్మయం చెందారు. మహారాజు తమ బంగారు సింహాసనంపై గంభీరంగా కూర్చున్నారు. కాని ఈ రోజు ఒక విదేశీ వ్యాపారి రాజ్యపు జ్ఞానాన్ని సవాలు చేయడానికి వచ్చాడు. వ్యాపారి తన పెట్టెను తెరిచి అందమైన రహస్య వస్తువును చూపించాడు. మహారాజా, ఆయన అన్నాడు, ఈ వస్తువులో ఒక రహస్యం ఉంది. ఇది కేవలం తెలివైన వారే గుర్తించగలరు. మీ కోర్టులో ఎవరైనా దీన్ని పరిష్కరించగలరా? ఆ వ్యాపారి రాజుతో ఇలా అన్నాడు. తెనాలి రామకృష్ణ నవరత్నాలలో ఒకరు మరియు సలహాదారు తన ప్రత్యేకమైన తెలివితేటతో ముందుకు వచ్చాడు. మహారాజా, నాకు దీన్ని దగ్గరగా చూడటానికి అనుమతించండి అని నమ్రంగా అన్నాడు. తెనాలి ఆ వస్తువును శ్రద్ధగా పరిశీలించి క్లూస్ని అనుసరించి రహస్యం చెరిపాడు. అలా చేయడంతో ఆ వస్తువు లోపల ఒక దాగి ఉన్న విలువైన రత్నం బయటపడింది. శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణకు బంగారు నాణాల సంచి అందించడం జరిగింది. దర్బార్లో శోభాయమానంగా ఉత్సాహంగా ప్రశంసించారు. అందరూ చిరునవ్వుతో చప్పట్లు కొడుతూ మెచ్చుకుంటున్నారు. వ్యాపారి తెనాలి యొక్క తెలివిని అంగీకరించి నమస్కరించాడు. తెనాలి వినయంగా, తెలివితేటలు రాజ్యానికి నిజమైన ఆభరణం అని అన్నాడు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు సపోర్ట్ చేయండి.